హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గుడ్డు కూరని ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. దీనికోసం మనం ఇక్కడ 4 గుడ్లు అయితే తీసుకోవాలి. వీటిని ఒక బౌల్లో కొట్టి వేసుకుందాము. ఇలా ఈ గుడ్లని మనం బాగా బీట్ చేసుకోవాలండి. ఇవి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి. దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అందులోనే ఒక హాఫ్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. దీన్ని కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ మీద తీసుకుందాము. పొంగనాల పెనం తీసుకొని 2 చుక్కల ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ని మీడియం హీట్లో ఉంచుకొని ఈ ఎగ్ బీట్ ఉంది కదా, ఈ మిక్స్ని మనం కొంచెం వెల్తిగా వేసుకోవాలి. ఇది ఒక 3-4 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసేసి రెండో వైపు టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మిగిలిన ఎగ్ మిక్స్ కూడా వేసేసుకొని రెడీగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బాండలి స్టవ్ మీద పెట్టుకొని అందులో 2 స్పూన్స్ శనగపిండి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి నీట్గా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు బాండలు నీట్గా తుడుచుకొని అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1.5 వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకుందాము. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1-2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది కూడా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇది ఇలా నీట్గా వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు అయితే వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోనే మనం ధనియాల పొడి 1 స్పూన్, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాము. అలాగే హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకొని వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం శనగపిండిని కూడా వేసేసుకుందాం ఇందులోనే. ఇది కూడా ఒక 3 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలాగా 2 to 3 మినిట్స్. ఇవి ఇలా ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము. ఇది కొంచెం తెరిలిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పొంగనాలు అయితే ఇందులో వేసేసుకుందాము. మెల్లగా వేసేసుకుందాం. ఇవి జస్ట్ ఒకసారి కలుపుకుందామండి, అన్నీ లోపలికి మునిగేలాగా. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 4 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందాం టేస్ట్. అది సరిపోకపోతే కొంచెం మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో పైన కనుక కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆపేసుకోవాలి. మనకి రైస్లోకైనా చపాతీ, రోటీ ఎందులోకైనా సూపర్గా సెట్ అయిపోయే ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.